హైదరాబాద్ మాదాపూర్లోని సున్నం చెరువు వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. హైడ్రా కూల్చివేతలను స్థానికులు అడ్డుకుంటున్నారు. పోలీసులు లాఠీచార్జ్ చేసి ఆందోళనకారులను చెదరగొడుతున్నారు. పోలీసులు ఆందోళనకారులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. షట్టర్లు, వ్యాపార సముదాయాలను హైడ్రా అధికారులు నేలమట్టం చేస్తున్నారు. కూల్చివేతలను ఆపాలంటూ ఒంటిపై పెట్రోల్ పోసుకుని 3 స్థానికులు ఆందోళనకు దిగారు. వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ మాదాపూర్లోని సున్నం చెరువు వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. హైడ్రా కూల్చివేతలను స్థానికులు అడ్డుకుంటున్నారు. పోలీసులు లాఠీచార్జ్ చేసి ఆందోళనకారులను చెదరగొడుతున్నారు. పోలీసులు ఆందోళనకారులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. షట్టర్లు, వ్యాపార సముదాయాలను హైడ్రా అధికారులు నేలమట్టం చేస్తున్నారు. కూల్చివేతలను ఆపాలంటూ ఒంటిపై పెట్రోల్ పోసుకుని 3 స్థానికులు ఆందోళనకు దిగారు. వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక హైడ్రా కూల్చివేతలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. నుమాన్, కూల్చివేతలు ఆపాలంటూ 3 ఆత్మహత్య యత్నానికి కూడా పాల్పడినట్టు తెలుస్తోంది. మీ దగ్గర డీటెయిల్స్ ఏంటి? ప్రస్తుతం ఎలా ఉంది అక్కడ సిచ్యువేషన్ నుమాన్? సుమిత్ర, ఏదైతే మాదాపూర్ సున్నం చెరువు వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుందని చెప్పొచ్చు. ఏదైతే కూల్చివేతలను ఆపాలంటూ ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు అయితే పూర్తిగా అడ్డుకున్నటువంటి పరిస్థితి. భారీ పోలీసు బందోబస్తు మధ్య ప్రస్తుతం అయితే కూల్చివేతలు అయితే కొనసాగుతున్నాయి. ఓవైపు షట్టర్లు, మరోవైపు భారీ భవనాలు, ఏదైతే అపార్ట్మెంట్లను కూడా పూర్తిగా నేలమట్టం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుందని చెప్పొచ్చు. ఇదిలా ఉంటే ఏదైతే కూల్చివేతలను ఆపాలంటూ 3 ఆత్మహత్యకి ప్రయత్నించారు. ఒంటిపై కిరోసిన్ పోసుకొని వారంతా కూడా ఆందోళన దిగినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో వారిని పోలీసులు పిఎస్ కి తరలించిన పరిస్థితి కూడా ఉందని చెప్పొచ్చు. ప్రస్తుతం నేను ఏదైతే చూడొచ్చు ఆ సున్నం చెరువు దగ్గర ఉన్నాము. సో ఇక్కడ కూల్చివేతలు అయితే కొనసాగుతున్నాయి. ఇక్కడ ఉన్నటువంటి స్థానికులందరూ కూడా కూల్చివేతలు అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి షట్టర్స్ కానివ్వండి, దుకాణ సముదాయాలు, వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ తొలగిస్తున్నారు. ఎఫ్టీఎల్లోనే ఇవన్నీ కూడా నిర్మాణాలు జరిగాయని కూడా హైడ్రాకు ఫిర్యాదులు వచ్చినటువంటి నేపథ్యంలో హైడ్రా అధికారులు ప్రస్తుతం ఈ కూల్చివేతలంతా కూడా చేసినటువంటి పరిస్థితి. భారీగా పోలీసులను కూడా మోహరించారు. మరోవైపు మనం చూస్తున్నాము, ఇప్పటికే దాదాపు 3 బిల్డింగ్స్ ని, భారీ భవనాలు, అపార్ట్మెంట్స్ అంతా కూడా నేలమట్టం చేశారు. సో ఈ నేపథ్యంలో ఉన్నటువంటి స్థానికులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో స్థానికుల మీద పోలీసులు కూడా లాఠీ చార్జ్ చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. మనం చూస్తున్నాం ఇక్కడ ఉన్నటువంటి టిఫిన్ సెంటర్స్ కానివ్వండి, షటర్స్, ఫుడ్ కోర్ట్స్ ఇవన్నీ కూడా, సో వీటన్నిటిని కూడా ఎక్కడికక్కడ కూడా హైడ్రా అధికారులు తొలగించినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. కాస్త తమకు సమయం ఇస్తే తాము ఖాళీ చేసే వాళ్ళమంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు, భవన యజమానులు కూడా చెప్తున్నారు. బట్ ఇప్పటికే హైడ్రా కూడా వారం రోజుల క్రితమే నోటీసులు ఇచ్చినప్పటికీ కూడా వీరు ఖాళీ చేయట్లేదంటూ కూడా ఓవైపు హైడ్రా అధికారులు చెప్తున్నారు. ఓవైపు 3 బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో, సో ఆ బిల్డింగ్స్ ని, దాంతోపాటు షట్టర్స్, దాంతోపాటు ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే టిఫిన్ సెంటర్స్ కానివ్వండి, దుకాణ సముదాయాలు, గోడౌన్స్, వాటన్నింటినీ కూడా ఎక్కడికక్కడ కూడా నేలమట్టం చేసేటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు పూర్తిగా వీటిని అడ్డుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుందని చెప్పవచ్చు. సో స్థానికులు కూడా మాట్లాడుతున్నారు, వారితో కూడా మనం మాట్లాడదాము. సో అన్న, మీకు సమాచారం ఇచ్చారేమైనా? సమాచారం ఇవ్వలేదు మాకు. నా ఎఫ్టీఎల్ ఇచ్చారు, నా పోలీసు వాళ్ళు ఇచ్చారు, నా జిహెచ్ఎంసీ నోటీస్ డైరెక్ట్ అటాక్. పేదల మీద దౌర్జన్యం, మాకు ఒక 1 అవర్ కిరాయికుంటున్నారు. ఇందులో మేము అడ్వాన్స్ ఇచ్చి రెంట్ ఉంటున్నాం. అడ్వాన్స్ ఇచ్చాం మేము. రెంటర్స్ అన్న ఒక రెంటర్, నేను ఒక రెంటర్, అన్న హోటల్, పాన్ డబ్బా, ఇంకొక అన్నది 3-4 ఉన్నారు దీంట్లో. మాకు ఒక్క 5 నిమిషాల్లో వచ్చి చెప్పేసి అంతా సామాన్ తీసేసుకోండి. సామాన్లన్నీ కూడా మొత్తం పోయింది అన్న, మొత్తం పోయింది. ఏం లేదు, ఉండడానికి ఏం లేదు. ఇంకా మేము సావడం తప్ప ఇంకేం లేదు. ఇప్పుడు చచ్చిపోతాం, మా బొంద మీద వచ్చి పూలేసిపోమని చెప్పండి. హైడ్రా వాళ్ళకి, పోలీసు వాళ్ళకి, సీఎం రేవంత్ రెడ్డి గిట్ట 5 లక్షల డబ్బా ఉండే, 5 లక్షల డబ్బా ఒక 1 అవర్ టైం ఇస్తే తీసేసుకున్నా. మేము కబ్జాదారులు ఉన్నామా, మేము తీసేసుకుంటుండే. మాకు ఎఫ్టీఎల్ అంటే మాకు అవసరం లేకుండా మేము తీసుకొని వెళ్ళిపోతుండే. పక్కన అడ్వాన్స్ సంగతి ఎట్లన్నా మేము కోర్టులో కేసేసుకుని ఓనర్ దగ్గర తీసుకుంటుండే. సమయం లేదు మాకు అసలు. సమయం ఇప్పుడు 5 లక్షల డబ్బా డిమాలిష్ చేసినారు. ఇప్పుడు ఎవరు ఇస్తారన్న చెప్పండి. దానికి
11 months అగ్రిమెంట్ అన్న. మేము 7-8 months అయింది, అంతే, ఎక్కువ కూడా కాలేదు. మేము కొత్తగా పెట్టుకున్నారు షాప్ షాప్ పెట్టుకున్నామన్న. కొత్త మీ ఓనర్ చెప్పలేదా మరి ఇది ఖాళీ చేయాలి నోటీస్ ఇచ్చారు మాకు? ఎవరు చెప్పలేదన్న. హైదరాబాద్ ఆల్రెడీ వాళ్ళకి నోటీస్ ఇచ్చారంట 1 week బ్యాక్. లేదన్న, తప్పు ఇన్ఫర్మేషన్ అనేది. చెప్పలేదా మీ ఓనర్ చెప్పలేదా మీకు? చెప్పలేదన్న, చెప్పలేదు. ఓనర్ చెప్పలేదు. ఉంటే నోటీస్ చూపిస్తే మేము ఖాళీ చేస్తున్నాం. మాకేందో అవసరమే లేకుండా కదా అందరూ టిఫిన్ చేస్తారు. ఎవరు అందరూ 1 week బిఫోర్ వచ్చింటే కదా వాళ్ళు ఆ సామాన్ అంతా వాళ్ళు లాస్ట్ చేసుకోరు కదా. 15 నిమిషాల్లో చేసింది, 15 minutes. మరి ఎవరు చెప్పారు 1 week బిఫోర్? హైడ్రా అధికారులే చెప్తున్నారు. ఎవరు పిలుచుకుంటే హైదరాబాద్కి వెళ్ళి అధికారులు తీసుకురాను సార్. ఎన్ని షాప్స్ ఉన్నాయి లోపల? 9 షాప్స్ ఉన్నాయి. 9 షాప్స్ ఉన్నాయి. 9 షాప్ మొత్తం సామాన్ పోయిందా? ఉన్న పేదోళ్ళతో పోయింది. ఏమున్నాయి సామాన్లు లోపల? అంతా హోటల్ సామాన్ అన్న. హోటల్ సామాన్ నాది పాన్ డబ్బా. నా పాన్ డబ్బా దగ్గర ఎవరు కలిగిన చెప్తారు. మీ మీడియాలో తెలుసు. 5 లక్షల సామాన్ ఉంటుంది. మళ్ళీ నిప్పు రాసేలాగా 5 లక్షల సామాన్ ఉంటుంది. సమయం లేకుండా కూల్చేస్తే ఎట్లా చెప్పండి? సమయం ఇస్తే తీసేస్తుండన్నా. ఇంత లాస్ట్ చేయడం మంచిది కాదన్నా. మాకు భూమితోనే అవసరం లేదన్నా. మాట్లాడతారు. చూడొచ్చు ఏదైతే మనం ప్రస్తుతం చూడొచ్చు ఏదైతే ఏబిఎన్ స్క్రీన్ లో కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం తమకు సమాచారం ఇవ్వకుండా కూల్చివేతలు చేశారంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి వారైతే చెప్తున్నటువంటి పరిస్థితి. ఏబిఎన్ స్క్రీన్ లో కూడా మనం విజువల్స్ లో చూడొచ్చు. ప్రస్తుతం ఏదైతే సున్నం చెరువు ఏదైతే ఎఫ్టీఎల్ కానివ్వండి బఫర్ జోన్ లో ఉన్నటువంటి నిర్మాణాలను ప్రస్తుతం కూల్చివేస్తున్నట్లు ఏదైతే హైడ్రే అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. సో మనం చూడొచ్చు పెద్ద ఎత్తున ఇటు భారీగా పోలీసులను కూడా మోహరించారు. మొత్తం దాదాపు 20కి పైగా ఇక్కడ ఉన్నటువంటి షెడ్స్ మొత్తం నేలమట్టం చేశారు. సో గత కొద్ది రోజులుగా అంటే వాస్తవానికి ఇక్కడ కొంతమంది అమాయకులు కిరాయిదారులు ఉన్నప్పటికీ దీనికి సంబంధించినటువంటి నిర్మాణదారులు పూర్తిగా వారికి నోటీసులు ఇచ్చింది హైడ్రా. సో హైడ్రా నోటీసులు ఇచ్చినా కూడా వారు ఇప్పటివరకు స్పందించలేదు. బట్ ఈ నేపథ్యంలో ఉన్నటువంటి కిరాయిదారులు మాత్రం కొంత వారు మధ్యలో ఇరుక్కునిపోయారు. వారందరూ కూడా వారికే కొంత లాస్ అయింది. బట్ ఏదైతే హైడ్రా మాత్రము తప్పకుండా నోటీసులు ఇచ్చింది. సో ఇక్కడ ఉన్నటువంటి స్థానిక మున్సిపల్ ఇరిగేషన్ అధికారుల ద్వారా వారం రోజుల క్రితమే నోటీసులు ఇచ్చినా కూడా కనీసం ఇక్కడ ఉన్నటువంటి భవన యజమానులు కానివ్వండి నిర్మాణదారులు కానివ్వండి స్పందించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే కిరాయి కుట్టినటువంటి కిరాయిదారులకు మాత్రం సమాచారం లేకపోవడంతో వారు కొంత ఆస్తి నష్టం అయితే వాటిల్లినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ప్రస్తుతం మరో బిల్డింగ్ కూడా కూల్చేస్తున్నారు. ఒకసారి చూడొచ్చు సుమిత్ర, వీడియో ఇస్తే షాప్ చూపించండి ఒకసారి. మీరు ఇంకో బిల్డింగ్ కూడా స్టార్ట్ అయింది, డిమాలిషన్ ప్రక్రియ స్టార్ట్ అయింది. సో రెండో బిల్డింగ్ ఇది హైడ్రా కూల్చివేతల్లో మాదాపూర్ సున్నం చెరువులో జరుగుతున్నటువంటి 3వ కూల్చివేత ఇది. సో ఇది కూడా ప్రస్తుతము కాసేపట్లో నేలమట్టం కానుంది. సో హైడ్రా అధికారులు ప్రస్తుతం హైడ్రాలిక్ జాక్ మిషన్స్ దాంతోపాటు జేసీబీలు పెద్ద ఎత్తున ఇటు బుల్డోజర్లతో పూర్తిగా నేలమట్టం చేస్తున్నటువంటి దృశ్యాలను కూడా మనం చూస్తున్నాం. మరోవైపు ఈ పక్కనే ఉన్నటువంటి ఈ బిల్డింగ్ కూడా చూస్తున్నాము. ఇది కూడా ఏదైతే ఎఫ్టీఎల్ లో ఉన్నటువంటి బిల్డింగ్, ఎఫ్టీఎల్ పరిధిలో. సో వీళ్ళని కూడా ఇప్పటికే ఖాళీ చేయాలంటూ కూడా ఇప్పటికే హైడ్రా అధికారులు ప్రస్తుతం వారి ఇంటికి చేరుకున్నారు. రెండు పక్కల ఈ బిల్డింగ్ కి మధ్యలో ఎడమవైపు కుడివైపు ఉన్నటువంటి 2 బిల్డింగ్స్ కూడా కూల్చివేశారు. ప్రస్తుతం ఇది ఒక్క బిల్డింగ్ ఉంది. సో లోపల కొంతమంది జనాలు ఉండడంతో వాళ్ళు ప్రస్తుతం ఖాళీ చేయాలి. 1 hour లో వాళ్ళకి టైం ఇస్తున్నాం, 1 hour లో వాళ్ళు ఖాళీ చేయాలంటూ కూడా ఇప్పటికే హైడ్రా కూడా అల్టిమేట్ జారీ చేసింది. సో ఈ నేపథ్యంలో ఆ ఇంట్లో ఉన్నటువంటి యజమానులు కూడా ప్రస్తుతం అయితే నోటీసులు అందుకున్నారు. హైడ్రా పూర్తిగా అక్రమ నిర్మాణాల మీద ఏదైతే ఎఫ్టీఎల్ లో ఉన్నటువంటి నిర్మాణాల మీద ఉక్కుపాదం మోపుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే ఇటు కూల్చివేతలు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. సో ప్రస్తుతం మనము చూస్తున్నాము ఏదైతే ఈ నిర్మాణానికి సంబంధించి ఏదైతే ఈ కూల్చివేతలు పూర్తిగా ఏదైతే ఉన్నాయో వాటన్నిటి కూడా చేస్తున్నారు.